హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము నైట్ మనకి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉంది T20 ఏషియా కప్ లో. దాని గురించి మనం మాట్లాడుకుందాం. దానికంటే ముందు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, నేను నైట్ శ్రీలంక బంగ్లాదేశ్ మ్యాచ్ జరిగింది కదా సూపర్ 4 లో. అందులో బంగ్లాదేశ్ గెలిచింది. బంగ్లాదేశ్ గెలిచిన తర్వాత ఆ ప్లేయర్స్ కానీ ఆ బంగ్లాదేశీ కంట్రీకి సంబంధించిన అభిమానులు కానీ ఏమని కామెంట్ చేస్తున్నారంటే, అంత ముందు మామూలుగా ఏషియాస్ నెంబర్ 2 టీం అంటే మన ఆఫ్ఘనిస్తాన్ టీంను కూడా మనము ఇంటికి పంపించేసినాము. తర్వాత మేము ఇంటికి పంపించేసినాం. తర్వాత మళ్ళీ నిన్న శ్రీలంకను కూడా మేము ఇంటికి పంపించేసినాం. ఇప్పుడు నెంబర్ 1 టీం అయిన ఇండియాను కూడా మేము ఇంటికి పంపిస్తాము. మా ముందు వాళ్ళు ఎందుకు పనికిరారు అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు. వాళ్ళు పిల్ల బచ్చాగాళ్ళు, వాళ్ళ గురించి మనకు అవసరం లేదు. కాకపోతే ఏంటంటే, మన ఇండియా ఇప్పుడు ఈ పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ కానీ ఆఫ్ఘనిస్తాన్ చేతిలో మాత్రం ఓడిపోకూడదు. శ్రీలంక చేతిలో ఓడిపోయినా కానీ అంత ఫీల్ అనిపించదు. ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ రోజు మనకి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉంది కాబట్టి మనము పాకిస్తాన్ తోని ఎట్లయినా 100% గెలవాలి. ఎందుకంటే ఇంతకుముందు కాంట్రవర్సీ అయింది ఏంటి, పాకిస్తాన్ తో మనం గెలిచినప్పుడు మాకు షేక్ హ్యాండ్ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు ఐసీసీకి రిపోర్ట్ చేసిళ్ళు. మేము ఆడము, మేము ఏంటి బాయ్కాట్ చేస్తున్నాము క్రికెట్ అని చెప్పేసి, టోర్నీ ఏషియా కప్ బాయ్కాట్ చేస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు అన్నారు కదా. దాని గురించి పెద్ద కాంట్రవర్సీ జరిగింది. తర్వాత మన యూసఫ్ యోహానా అలియాస్ మహమ్మద్ యూసఫ్ తను కామెంట్ చేశాడు. మన సూర్యకుమార్ యాదవ్ మన కెప్టెన్ యాంకర్ల ముందు మరో సువర్ కుమార్ యాదవ్ అని చెప్పేసి ఒక కామెంట్ చేసిండు. అది కూడా పెద్ద కాంట్రవర్సీ అయిపోయింది. వాళ్ళకి ఆట ఉండొచ్చు కానీ మేనర్స్ అనేది లేకుండా పోయింది వాళ్ళకి. దానికి సమాధానం మనం మాటలతో కాకుండా మన చేతులతోనే ఈ రోజు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లో కంపల్సరీ ఇండియా గెలిచి వాళ్ళకి సమాధానం ఇవ్వాలి. ఏషియా కప్ ఎవరికైనా పోనీ మనకి అవసరం లేదు. కాకపోతే అంటే పాకిస్తాన్ తో కంపల్సరీ గెలవాలి. ఈ రోజు ఆల్రెడీ గ్రౌండ్ మొత్తం బుకింగ్స్ తోని మొత్తం నిండిపోయి ఉంటది. వాళ్ళ సపోర్టర్స్ బాగానే వస్తారు, మన సపోర్టర్స్ బాగానే వస్తారు. ఇది మనకి దుబాయ్ లో జరగబోతుంది. మనకి ప్రాబబుల్ 11 వచ్చేసి మనకి అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, సంజు శాంసన్, శివం దుబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి. మన ఇండియాలో పాకిస్తాన్ ప్రాబుల్ 11 వచ్చేసి సయం అయూబ్, సైబ్ జాదా, ఫర్హాన్, మహమ్మద్ హారిస్, ఫకర్ జమాన్, సల్మాన్ ఆగా, కుజ్దిల్ షా, హసన్ నవాద్, మహమ్మద్ నవాజ్, షాహీన్ అఫ్రిది, హారిస్ రాఫ్, అబ్రార్ అహ్మద్. ఈ ప్రాబుల్ 11 లో ఉన్నారు. మన టీంలో మనకు తెలుసు, మనకి అభిషేక్ శర్మ సూపర్ హీటరు, వచ్చిన వెంటనే స్టార్ట్ చేస్తాడు వాయించుడు. తర్వాత శుభన్ గిల్ క్లాసీ బ్యాట్స్మెన్, సూర్యకుమార్ యాదవ్ T20 క్రికెట్ లో నెంబర్ 1 బ్యాట్స్మెన్ గా చాలా రోజులు ఉన్నాడు. ఇప్పుడు మన ఇండియన్ టీమ్ కెప్టెన్ గా చేస్తున్నాడు. తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో ఇప్పటి వరకు ఒక మ్యాచ్ కూడా మన ఇండియా ఓడిపోలేదు T20 లో. తర్వాత తిలక్ వర్మ మన తెలుగు కుర్రాడు, తను కూడా మంచి స్ట్రైక్ రేట్ తోని ఇరగదీస్తాడు. సంజు శాంసన్ 6-4 తో మాత్రమే డీల్ చేయగలుగుతాడు. తర్వాత శివం దుబే బెస్ట్ ఆల్రౌండర్, ఫస్ట్ మ్యాచ్ లో మనకి 3 వికెట్లు తీసిండు. మంచి హిటర్, స్పిన్ బౌలింగ్ లో మంచి ఆడగలుగుతాడు. తర్వాత హార్దిక్ పాండ్యా ఇప్పుడున్న ప్రజెంట్ ర్యాంకింగ్స్ లో T20 లో నెంబర్ 1 ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా. అక్షర్ పటేల్ బెస్ట్ ఆల్రౌండర్. కుల్దీప్ యాదవ్ తను బౌలింగ్ తోని మాయాజాలం చేయగలుగుతాడు, అంత టాలెంట్ తన దగ్గర ఉంది. జస్ప్రీత్ బుమ్రా తను నెంబర్ 1 బౌలర్ యాజ్ ఎ డేట్ మే టెస్ట్ ఫార్మాట్ లో, వన్ డే ఫార్మాట్ తీసుకోండి, మళ్ళీ తర్వాత T20 ఫార్మాట్ తీసుకోండి, దేనిలైనా కానీ తను నెంబర్ 1 బౌలర్. వరుణ్ చక్రవర్తి మిస్టరీ స్పిన్నర్, తెలిసిన విషయమే. అయితే మన పాకిస్తాన్ అభిమానులు కానీ వాళ్ళ క్రికెటర్స్ కానీ ఒక కామెంట్ చేస్తున్నారు, మన జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ లో సయబ్ అయూబ్ వాళ్ళ ఓపెనర్ బ్యాట్స్మెన్ ఇప్పటి వరకు ఒక రన్ కూడా కొట్టలేదు. కానీ 5 6 ఒక ఓవర్ లో 5 6 కూడా అంత స్టెమినా వాళ్ళకు ఉంది అని చెప్పి, అంటే టాలెంట్ ఉందని చెప్పేసి వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. వాళ్ళు ఒక్క రన్ కొట్టినోడు ఒక 5 6 ఎట్లా కొడతాడు అది మనకు అర్థం కావట్లేదు. తర్వాత మనకి టాపిక్ వచ్చేసి మళ్ళీ షాహిద్ అఫ్రిది మనకి ఒక కామెంట్ చేసిండు రీసెంట్ గా. ఏంటంటే ఎప్పుడైతే మన టీమిండియా గెలిచిన తర్వాత మనకి షేక్ హ్యాండ్ అని చెప్పేసి కాంట్రవర్సీ నడుస్తున్నప్పుడు ఒక కామెంట్ చేసి ఏంటంటే, మన సూర్యకుమార్ యాదవ్ ను తిడుతూ మన కాంగ్రెస్ అధ్యక్షుడైనటువంటి రాహుల్ గాంధీని మంచోడు అని చెప్పేసి పోడిండు. దాంట్లో ఏంటంటే మనకి గొడవ పెట్టేసి మనం ఎంజాయ్ చేద్దామని చెప్పేసి చూస్తున్నారు. అదొకటి పాలిటిక్స్ లాగా అయిపోయింది. మళ్ళీ తర్వాత ఏ విధంగా చెప్పుకోండి ఫ్రెండ్స్, ఈ రోజు ఖచ్చితంగా 100% ఇండియా టీం గెలవాలి. 150 కోట్ల ఇండియన్స్ కోరుకుంటున్నారు ఇది ఖచ్చితంగా. ఈ రోజు ఇండియా గెలవాలి పాకిస్తాన్ పైన. మిగతా టీంల పైన ఏ టీం పైన గెలిచినా గెలవకుండా అవసరం లేదు, ఖచ్చితంగా 100% గెలవాలి. ఈ రోజు సెంటర్ పిచ్ లో ఆడుతున్నారు. మామూలుగా మనకి 4 దిక్కుల మామూలు బౌండరీస్ ఒకే ఏరియా ఉంది, ఒకే అంటే డిస్టెన్స్ లో ఉంది. తర్వాత మనకి టాస్ అంత ఇంపార్టెన్స్ ఏం కాదు, టాస్ గెలిచి ఆల్మోస్ట్ మనల్ని బౌలింగే తీసుకుంటారు.
బౌలింగ్ తీసుకుంటే ఇంత ముందు మ్యాచ్ లాగానే వాళ్ళని తొందరగా ఆల్అౌట్ చేసేసి మనం మళ్ళీ తొందరగా గెలవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్ చెప్పండి మన టీమిండియాకి. ఖచ్చితంగా గెలవాలని చెప్పేసి 8 గంటలకి ఖచ్చితంగా అందరం కలిసి టీవీల ముందు ఉండి టీమిండియాకి సపోర్ట్ చేద్దాము. జై హింద్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.